అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్టార్ జయమానం న్యూస్. ప్రతిరోజు వివిధ రాజకీయ పార్టీ నాయకులతో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు, దాంతోపాటు వారి గతం తీసుకుంటూ ఎన్నో కష్ట నష్టాలు వాళ్ళు చెప్పుకుంటూ ప్రతి ఒక్కటి వాళ్ళ భావోద్వేగాలు మనతో పంచుకున్నారు. ఆ ప్రోగ్రాం పేరే ఎన్కౌంటర్. ఈరోజు పెనుగొండ నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్, డైనమిక్ అండ్ యంగ్ లేడీ బేబీ గారితో ఫేస్ టు ఫేస్ అనగా ఎన్కౌంటర్ చేయబోతున్నాం. మేము కూడా డ్వాక్రా గ్రూప్లో ఉన్నాము. అప్పటి నుంచి మేము డ్వాక్రా దాంట్లో నుంచి మనకు చంద్రన్న పెళ్లి కానుక అనే దాన్ని గతంలో మన చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అయిపోయిన తర్వాత రాజకీయ పరంగా నడుస్తూ అలాగే ఈ మన తెలుగుదేశం పార్టీలోకి రావడం అనేది జరిగింది. నుంచి గతంలో నాకు ఓటు వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం ప్రభుత్వానికే మొత్తం అంతా మేము మా కుటుంబం అంతా చేస్తాం. టీడీపీ పార్టీ వాళ్ళు అని మాకు ప్రలోభం పెడితే ఆ జాబ్కి వచ్చేసి రిజైన్ ఇవ్వడం జరిగిందండి. నాకు సపోర్ట్ అంటూ మా ఫ్యామిలీ నుంచి ఫుల్ ఉందండి. మా ఆయన నుంచి, నా భర్త నుంచి ఫుల్ సపోర్ట్ అయితే ఉంది. పథకాలు ఉచిత పథకాలు కాకుండా వాళ్లకు ప్రజాసేవ చేస్తూ కూడా వాళ్ళు కష్టపడుతూ సంపాదించుకోవాలనే పథకాలు నారా చంద్రబాబు నాయుడు సార్ అయితే చేయడం జరిగింది. మనకి ఈ కియా పరిశ్రమ రావడం అనేది నేను చాలా మంచిగా భావిస్తాను. ఏ రోజు కూడా ప్రకృతి వచ్చినప్పుడు, కరోనాలో వచ్చినప్పుడు ఏవి ఇచ్చారో అది నువ్వు ఒక యాజ్ ఫర్ ఒక సీఎంగా నువ్వు చేయాలి, అది నీ బాధ్యత. డాక్టర్ వచ్చేసి బయట మాట్లాడడం వల్ల అతన్ని రోడ్డు పైన ఈడ్చుకెళ్ళి కొట్టిన సందర్భం వైసీపీ ప్రభుత్వం. ఏమని చెప్పినాడు? మాట తప్పినాడు. దాంతో కూడా మాట తప్పినాడు. నేను మాట తప్పలేదు, మాట తప్పింటే నాకు ఓటు వేయద్దండి అన్నారు. కానీ ఈ విషయంలో మాట తప్పినాడు, అన్ని విషయాల్లోనూ మాట తప్పినాడు. ఇప్పటికీ కూడా సంచలనంగా మారింది ఏదంటే ఆంధ్రప్రదేశ్కి ఏదైనా రాజధాని ఉందండి? మూడు రాజధానులు అసలు అవి కూడా లేవు. మూడు రాజధానులు పోనీ ఒక్క ఇటుక పేర్చినారా? పోనీ చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో అమరావతిలో కడితే దాన్ని గ్రాఫిక్స్ అన్నారు. అదే గ్రాఫిక్స్లో ఈరోజు కూర్చొని పనిచేస్తున్నారు. వాళ్ళు ఏదైనా పథకాలు పెడితే వాళ్ళు రన్ చేస్తున్నారు. అలాగా ఇప్పుడు ఇతను మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే అదే ఇన్కమే కూడా ఇక్కడ కూర్చొని చేయొచ్చు కదా. అది ఇప్పుడు ఆమె రాజకీయ పరంగా అన్న మీద ప్రేమతో వచ్చిండొచ్చు. కానీ తను కూడా ఏదన్నా తనకు ఒక పోస్ట్ అనేది ఇచ్చింటే తను కూడా కంటిన్యూ అయ్యేది కదా. ఇద్దరు వచ్చినారు, పార్థసారథి గారు, సవితమ్మ గారు, ఇద్దరు పనిచేసుకుంటూ వచ్చినారు. కానీ మేమేమనుకున్నామంటే పెద్ద ఆయన గత 37 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న మనిషి, ఎంపీగా చేసినాడు, జడ్పీ చైర్మన్గా చేసినాడు, ప్రతి ఒక్క టీటీడీ బోర్డు మెంబర్గా చేసినారు, సమానంగా పని చేసినారు. దురదృష్టవశాత్తు ఓడిపోవడం జరిగింది 2019లో. 3 సిలిండర్లు ఓకే, 1 ఇయర్కి సరిపోతుంది. మళ్ళీ వచ్చేసి ఇంకా నెలకు ఆర్టీసీ బస్ ఛార్జెస్ ఫ్రీ అనమాట. ఆర్టీసీ బస్ ఛార్జెస్ రాష్ట్రం అంతా మహిళలకి ఫ్రీ అనమాట. ప్రభుత్వం రాదు అని చాలా మంది అంటున్నారు. కానీ ఎందుకు రాదంటే తన సంక్షేమ పథకాలు నిన్న మేనిఫెస్టోలు విడుదల చేసినప్పుడు ప్రజలకు మహిళలకు అన్ని ఉపయోగపడే మేనిఫెస్టోలే తను చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేయడం అనేది జరిగింది. ప్రభుత్వం అయితే పరిపాలన కాదు కదా, ఏది ఒక ఇటుకు కూడా పేర్చలేదు, ఒక హౌసింగ్ కాదు కదా, ఒకటి ఏది కట్టలేదు. అంటే గత తెలుగుదేశం ప్రభుత్వం కట్టిండే దాంట్లోకే రంగులు మార్చి రాత్రి రంగులు మార్చడము, జీవోలు పాస్ చేయడము. శంకర్ నారాయణ గారు గతంలో వచ్చినప్పుడు ఒక రేకుల షెడ్లో మాత్రమే ఉండేవాళ్ళు. అక్కడున్న భూములన్నీ వాల్యూస్ అన్నీ ఉన్నాయి, అవి తీసుకోవాలనే ఉద్దేశంతోనే వాళ్ళు అక్కడ ఊరికే మెడికల్ కాలేజ్ అనేది అక్కడ తీసుకొచ్చిన తర్వాత చుట్టుపక్కల భూములన్నీ వాళ్ళు లాగేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన అనేది ఎలా ఉంటుందంటే తను ఒక సైకో పరిపాలన. వాళ్ళ కుటుంబము అలాగే మేము కూడా మా గురువు అయినటువంటి బీకే పార్థసారథి గారి అడుగుజాడల్లోనే నడుస్తానని కూడా తెలియజేస్తున్నాము. వైసీపీ దాంట్లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి ఒక్కరికి కూడా బీఫామ్ ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క మనిషి కూడా దొరకలేదు. అలా తెలుగుదేశం ప్రభుత్వంలో లోకల్ వాళ్ళని అనేసి నారా చంద్రబాబు నాయుడు పెట్టడం జరిగింది. పెనుగొండ నియోజకవర్గంలో సవితమ్మ గారు, మనకి హిందూపూర్ పార్లమెంట్లో బీకే పార్థసారథి గారు, బాలకృష్ణ గారు ఈసారి భారీ మెజార్టీతో గెలవబోతున్నాము. బ్రో, మేమైతే ఎవరు భయపడము, మీ వైసీపీ వాళ్ళకి కానీ ఎవరికి భయపడేది లేదు. 2024 తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్టార్ జయమానం న్యూస్. ప్రతిరోజు వివిధ రాజకీయ పార్టీ నాయకులతో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు, దాంతోపాటు వారి గతం తీసుకుంటూ ఎన్నో కష్ట నష్టాలు వాళ్ళు చెప్పుకుంటూ ప్రతి ఒక్కటి వాళ్ళ భావోద్వేగాలు మనతో పంచుకున్నారు. ఆ ప్రోగ్రాం పేరే ఎన్కౌంటర్.
ఈరోజు పెనుగొండ నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ డైనమిక్ అండ్ యంగ్ లేడీ బేబీ గారితో ఫేస్ టు ఫేస్ అనగా ఎన్కౌంటర్ చేయబోతున్నాం. ఈ ఎన్కౌంటర్ చాలా వేడిగా జరగబోతోంది. ఇలా ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉండే ఆమె మాటల్లో మనం తెలుసుకున్నాం. నమస్కారం అండి బేబీ గారు. నమస్కారం. వెల్కమ్ టు స్టార్ జే మనం న్యూస్ అండి. వెల్కమ్ టు. ఓకే, ముందుగా మీ బయోడేటా అనగా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మాకు చెప్తారా ప్రేక్షకులకు? ఓకే సార్, చెప్తాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు బేబీ తిమ్మయ్య గారి బేబీ, కురువ తిమ్మయ్య గారి బేబీ. మా నాన్న వచ్చేసి నా చిన్నప్పుడు నాకు గత ఒక 10 సంవత్సరాలు ఉన్నప్పుడే మా నాన్న డెత్ అయినాడు. మేము ముగ్గురం ఆడపిల్లలం అయిన తర్వాత నేను ఒక 8th వరకు కంటిన్యూ చేసినాను. మళ్ళీ 9th డిస్కంటిన్యూ. మళ్ళీ 2 చెల్లెళ్ళు ఉంటే వాళ్ళని చదివించుకుని వాళ్ళకి మంచి ఒక స్టేజ్ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ 10th రాసుకుని మళ్ళీ ఇంటరు అలాగే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మళ్ళీ నాకు 2006లో మ్యారేజ్ అయింది. ఒక కొడుకు, ఓ బాబు వచ్చేసి నందీషు, అమ్మాయి పేరు రిషిక. మా బాబు వచ్చేసి ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. పాప వచ్చేసి 6th క్లాస్ చదువుతుంది. ఇంకా మా నాన్న లేడు. మా అత్త మేము అంతా మేనరికంతో చేసుకున్న సంబంధం అన్నమాట. మా ఆయన నేను అందరూ హ్యాపీగా ఉన్నాము. ఇంకా కాకపోతే ఎన్నో కష్టాలు ఎన్నో చేసుకుంటూ చదువుకోలేని మాకు కూడా ఆశ ఉండింది. కాకపోతే ఎలాగ పడి ఇంటర్ వరకు కంప్లీట్ చేసుకున్నాము. ఇది మా బయోడేటా. ఓకే, అంటే మీ నాన్నగారు చిన్న వయసులో, అంటే మీరు చిన్న వయసులో చనిపోయారు అంటున్నారు. అంటే మీ నాన్నగారు ఏం చేసేవారు? మా నాన్నగారు వ్యవసాయమే అండి, కూలి పని అప్పట్లోన. 2000 మా చిన్నప్పుడే నేను ఒక 3వ క్లాస్లో ఉంటా, అంతే. 3వ క్లాస్లో ఉన్నా. మా నాన్నగారి డెత్ హెల్త్ ఇష్యూ వల్ల. సో వ్యవసాయం చేసుకుంటుండే కుటుంబం? వ్యవసాయం చేసుకుంటుండే. అంటే ముగ్గురు ఆడపిల్లలే, అబ్బాయిలు లేరు? ముగ్గురు ఆడపిల్లలే, నేను పెద్ద అమ్మాయి. ఆడపిల్లలు బాధ్యత లాగా కొడుకుగా ప్రవర్తించారు. ఓకే, అయితే ఇప్పుడు ప్రస్తుతం రాజకీయాలు మనం తీసుకున్నామంటే మీరు చెప్తూనే ఉన్నారు అన్ని ఇంటర్లో చదువుకున్నా అంటున్నారు. 2006లో మ్యారేజ్ అయింది. మరి రాజకీయాలకు ఎలా వచ్చారు? రాజకీయాల్లోకి రావడం అంటే 2014లో మనకు రాజకీయాల్లోకి రావడం అంటే మొట్టమొదటిసారిగా మహిళలకు ఏదైనా రానిచ్చాలా, బయట ప్రపంచం ఏదైనా రానిచ్చాలా అంటే తారక రామారావు గారు అప్పట్లో డ్వాక్రా గ్రూప్స్ అనేసి పెట్టినారు. మేము కూడా ఆ డ్వాక్రా గ్రూప్లో ఉన్నాము. అప్పటి నుంచి మేము డ్వాక్రా దాంట్లో నుంచి మనకు చంద్రన్న పెళ్లి కానుక అనే దాన్ని గతంలో మన చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే గ్రూప్స్లో నుంచి వస్తూ దాంట్లో నేను పరిగి మండలంలో చంద్రన్న పెళ్లి కానుక కింద మా పరిగి మండలంలో వచ్చేసి 14 పంచాయతీలు, దాంట్లో 7 పంచాయతీల్లో నేను చంద్రన్న పెళ్లి కానుక దాంట్లో ఒక ఎంప్లాయీగా చేసినాను. అలా వస్తూ మళ్ళీ రాజకీయ పరంగా అంటే మనకు గతంలో 2014 నుంచి బీకే పార్థసారథి గారు ఉన్నారు. వారు వచ్చినప్పుడల్లా ఒక ఎంప్లాయీస్ ఉన్నప్పుడు, ఒక అధికారులు వచ్చినప్పుడు వెళ్ళడం కామన్. అది అలా చూస్తూ బీకే పార్థసారథి గారు వెన్నంట నడుస్తూ రాజకీయ పరంగా నడుస్తూ అలాగే ఈ మన తెలుగుదేశం పార్టీలోకి రావడం అనేది జరిగిందండి. గతంలో కూడా మేము తెలుగుదేశం పార్టీనే. ఓకే, అంటే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంటే మీ దానికి సానుభూతి పరులుగా ఉంటూ పార్థసారథి గారిని అనుసరించి పార్థసారథి గారిని గురువుగా భావిస్తాము. అతను ఎందుకంటే ఒక డెమోక్రసీ కానీ ఒక లాండ్ ఆర్డర్స్ కానీ ఏది కూడా మినహాయించి చేయడం అనమాట. తనకున్న క్రేజ్ని పట్టుకుని ఒక లాండ్ ఆర్డర్స్ కానీ చట్టాలని చుట్టాలుగా చేసుకుని ఏదో చెడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని కులాలకు సమానంగా రాజకీయ పరంగా పని చేసుకునే వ్యక్తి బీకే పార్థసారథి గారు. ఓకే, అయితే ఆయన అడుగుజాల్లోనే అంటే ఫుల్ ఫ్లెడ్జ్గా అంటే ఒక సానుభూతి పరాలు కాకోకుండా ఫుల్ రాజకీయ నాయకురాలుగా ఎప్పటి నుంచి మేము దిగారు? ఇప్పటి నుంచి గతంలో నాకు ఓటు వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం ప్రభుత్వానికే మొత్తం అంతా మేము మా కుటుంబం అంతా చేస్తున్నాము. 2014లో జాబ్ చేస్తున్నాము. 2019 అప్పటికి కూడా చంద్రన్న పెళ్లి కానుకలో ఎంప్లాయీగానే మండల ఆఫీస్లో మేము స్టార్ట్ చేస్తున్నాము. ఇంకా ఎలక్షన్ వచ్చి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు ఈ జగన్మోహన్ రెడ్డి ఆ చంద్రన్న పెళ్లి కానుక అనేదాన్ని కొన్ని ప్రలోభాలు, మీరు టీడీపీ పార్టీ వాళ్ళు అని మాకు ప్రలోభం పెడితే ఆ జాబ్కి వచ్చేసి రిజైన్ ఇవ్వడం జరిగిందండి. అంటే ఏ జాబ్ చేసేవాళ్ళు? పెళ్లి కానుక. ఎవరైతే మనకు మ్యారేజెస్ చేసుకుంటారో గతంలో పెళ్లి కానుక కింద ఎవరైతే పెళ్లి 18 సంవత్సరాల నుంచి అప్లై చేసుకున్న వాళ్ళకు అప్లై చేయడము, రిజిస్ట్రేషన్ చేయడం, వాళ్ళకి మ్యారేజ్, వాళ్ళకి నూతన దంపతులు వధువరులకు ప్రభుత్వం ఇచ్చే పారితోషికం కావచ్చు వాళ్ళు బహుమతిగా అందించడం. ఓకే, అయితే 2019లో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 19లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. గతంలో చూసుకుంటే 2014 నుంచి మీరు రాజకీయ అవగాహన పక్కన పెడితే, రాజకీయం పక్కన పెడితే, అంటే ప్రతి అమ్మాయి ఏదో కళ ఉంటుంది. అయితే మీకు చిన్నప్పుడే నాన్నగారు చనిపోయారు, కుటుంబ బాధ్యత మీపై ఎలా ఫేస్ చేయగలుగుతామంటే కష్టపడితే ఏది
కష్టపడి మన ఫ్యామిలీస్ మనము ఎవరికి మోసం చేయకుండా అవినీతిగా సంపాదించకుండా మనం కష్టపడుతూ ఉన్న దాంట్లో మనము సర్ద చేసుకుని మన ఫ్యామిలీ మనం చక్కగా చేసుకోవాలనేసి ఆలోచన అయితే ఉన్నింది. కాకపోతే రాజకీయంలోకి వచ్చిన తర్వాత సామాజికంగా ప్రజలకు ఏదైనా సేవ్ చేయడము, మనకు చేతనైనంతగా మనం ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచనతో రావడం జరిగింది. ఓకే, అయితే నేటి కాలంలో అంటే గతం నుంచి ఎప్పుడు తీసుకున్నా కూడా సమాజంలో ఆడవాళ్ళు అంటే ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఏదైనా వర్క్ చేయాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, కేవలం ఏదైనా చదువుకు వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు. అలాంటిది మీ ఇంట్లో నాన్న లేరు, మీకు అన్నదమ్ములు లేరు, తెలిసిన బంధువులు లేరు. అలాంటి ప్రాబ్లమ్ చేసుకుంటూ అంటే ఎదుర్కొంటూ మీరు ఏం చేయాలనుకున్నారు? అంటే అప్పుడు ఏం నిర్ణయించుకున్నారు? మీరు మైండ్లో ఏదైనా ఫిక్స్ అయింటారు కదా, నేను ఇలా కావాలి, భవిష్యత్తులో 2 చెల్లెళ్ళు ఉన్నారు, అమ్మని ఇలా చూసుకోవాలి, మీ మైండ్లో ఏమేమి? మా ఆయనలో వచ్చేసి పెళ్లి చేసుకున్న తర్వాత సో నేను అప్పుడు మేనరికంలో పెళ్లి చేస్తున్నాను కాబట్టి మా ఆయనతో మాట్లాడినాం. లేదు మేము 3 పిల్లలు కదా, అమ్మతోనే ఉందామంటే సరే కంబైన్డ్ ఫ్యామిలీ కాబట్టి మేము అమ్మతోనే ఉన్నాము, ఇంకా అన్నీ చూసుకుని పిల్లల్ని అవి మా చెల్లెలకు పెళ్లి చేసేసి ఉన్నాము. బట్గా నాకు సపోర్ట్ అంటూ మా ఫ్యామిలీ నుంచి ఫుల్ ఉందండి. మా ఆయన నుంచి నా భర్త నుంచి ఫుల్ సపోర్ట్ అయితే ఉంది. ఏదైనా చేసినా ఎంకరేజ్ చేస్తారు, అది విషయం. ఓకే, 2014 తర్వాత మనకు తెలుగుదేశం పార్టీ గెలిచింది, 19 వరకు అధికారం ఉంది. 19లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు. అప్పటి నుంచి ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉంది? ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అయితే గతంలో 2014 నుంచి 2019లో మనకు టీడీపీ ప్రభుత్వం అయితే వచ్చింది. అప్పుడు జన్మభూమి కార్యక్రమాలు జరుగుతుంటే ప్రతి ఇంటింట ఒక్కొక్కటైతే ఏ పథకాలు అయితే చంద్రబాబు గారు ప్రవేశపెట్టినారో పథకాలను ఉచిత పథకాలు కాకుండా వాళ్లకు ప్రజాసేవ చేస్తూ కూడా వాళ్ళు కష్టపడుతూ సంపాదించుకోవాలనే పథకాలు నారా చంద్రబాబు నాయుడు సార్ అయితే చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా అయితే మనకు మన కాన్సెన్స్లో రాష్ట్రాన్ని పక్కన పెట్టేస్తే మన నియోజకవర్గంలో ముఖ్యంగా మనకు పెనుగొండ నియోజకవర్గానికి కియా కంపెనీ అనేది ద బిగ్గెస్ట్ కంపెనీ అని మనం చెప్పుకోవాలి. ఆ బిగ్గెస్ట్ కంపెనీకి కొంతమంది నాయకులు అలాగే మనకు బీకే పార్థసారథి గారు అయినటువంటి వాళ్ళ చొరవతో మన రాయలసీమలో ఉన్నటువంటి మన పెనుగొండకు ఈ కియా పరిశ్రమ రావడం అనేది నేను చాలా మంచిగా భావిస్తాను. ఏ రోజు కూడా అలా భావిస్తూ మన నియోజకవర్గంలో కాకుండా పక్క ఒక 5-6 నియోజకవర్గాలు సుమారు అంటే 50,000 ఎంప్లాయీస్ అనేది కియాలో ఈరోజు జాబ్ చేస్తున్నారు. పక్క ఊర్లో నుంచి వేరే స్టేట్ నుంచి వచ్చి కూడా ఇక్కడ వర్క్ చేస్తున్నారు. అలాంటి పరిశ్రమలు అనేవి 2019లో టీడీపీ ప్రభుత్వం దురదృష్టవశాత్తు ఓడిపోవడం వల్ల మనకు ఇంకా కొన్ని కంపెనీలు అనేది మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నుంచి వెనక్కి వెళ్ళిన సందర్భం అన్నమాట. అంటే అభివృద్ధి ఖచ్చితంగా మేము చేసాము, కాకపోతే 2019 తర్వాత వైసీపీ గెలిచిన తర్వాత 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. కరోనా రావడం వల్ల అభివృద్ధి చేయకుండా సంక్షేమ పథకాలు అందించామంటారు వైసీపీ. ఇది మీ కామెంట్స్? కరోనా వచ్చిందండి, అది ప్రకృతికి సంబంధించింది కరోనా. సరే అందరికీ ప్రకృతి వచ్చినప్పుడు కరోనాలో వచ్చినప్పుడు ఏవి ఇచ్చారో అది నువ్వు యాజ్ ఫర్ ఒక సీఎంగా నువ్వు చేయాలి, అది నీ బాధ్యత. ఎందుకంటే ఒక కరోనా కిట్స్ కానీ ఏమన్నా అందించడం అంటే అందించావు, కానీ అందిస్తూ కిట్స్ లేవు, అవి లేవు, ఇవి లేవు అంటే ఒక డాక్టర్ని రోడ్డు పైన తీసుకుని వచ్చి చంపిన ప్రభుత్వం. ఎందుకంటే ఈ వైసీపీ ప్రభుత్వము కరోనా కిట్లో హాస్పిటల్స్కి గవర్నమెంట్ హాస్పిటల్కి మెరుగైన వైద్యానికి కావాల్సిన కిట్స్ అనేవి ఇవ్వలేకపోవడం వల్ల ఆ డాక్టర్ వచ్చేసి బయట మాట్లాడడం వల్ల అతన్ని రోడ్డు పైన ఈడ్చుకెళ్ళి కొట్టిన సందర్భం వైసీపీ ప్రభుత్వం. చివరికి అతనికి గుండు కూడా కొట్టించి రోడ్డుకి ఈడ్చి. అంటే వైసీపీ ప్రభుత్వంలో ఎలా ఉందంటే నిజాన్ని వేలెత్తిచ్చి మాట్లాడడానికి ఎవరు భయపడతారన్నమాట, భయపడేయాలి అనేసి ఆ సందర్భం అనమాట. కానీ ఓపిక నశించిపోతే ఎవరు ఊరుకున్నారు కదా. అంటే గతంలో తీసుకునే చంద్రబాబు నాయుడు కావచ్చు, అంతకుముందు రాజశేఖర రెడ్డి కావచ్చు, అంతకుముందు ఎన్టీఆర్ కావచ్చు, ఇలా ఎప్పుడు చూసుకున్నా కూడా ఒక కార్యకర్తల మీద కానీ ఒక నాయకుల మీద కానీ ఎవరి మీద కేసులు అనేవి లేవు, అంతగా పెద్దగా కనిపించేవి కాదు, ప్రభావం చూపింది. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అచ్చెన్నాయుడు గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, ఇట్లా తెలుగుదేశం పార్టీ సభ్యుల మంది అంతా కేసులు నమోదయ్యాయి. కారణం ఏంటి అంటే మనకు టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మన కార్యకర్త గ్రౌండ్ లెవెల్లో నుంచి ఒక నాయకురాల నుంచి గ్రౌండ్ లెవెల్లో నుంచి ఒక చిన్న నాయకులతో నుంచి కూడా టీడీపీ ప్రభుత్వం అనేది వాళ్ళకి ఏ చిన్న ఆపద వచ్చినా కూడా టీడీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ప్రతి ఒక్కరు కూడా అండగా ఉంటారు. ఈ వైసీపీ ప్రభుత్వంలో ఏది అంటే వైను మైను సైండు ఇసుక దీనికి మాఫియాలు వీళ్ళు చేయడం, వీళ్ళు ప్రత్యేకం వీళ్ళు వైసీపీ వాళ్ళకు. వీళ్ళు ఎలా అంటే వీళ్ళకి నచ్చిన వాళ్ళు ఒకరిద్దరు పెట్టుకుంటారు. సపోజ్ ఇప్పుడు ఇక్కడ పెనుగొండలోనే అనుకుందాము, అనేక లేఅవుట్స్ కానీ వేయని ప్రతి ఒక్క దాంట్లోనూ పర్సంటేజ్ ఇసుకలు అమ్ముకోవడము, ఈ మద్యపానాలు, వీటన్నిటి నుంచి కూడా వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళే కానీ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక నాయకులే మీరు చేస్తున్న తప్పు అని వేలెత్తి చూపిస్తే వాళ్ళపైన ఏదో ఒక కేసులు పెట్టడం.
అంటే వాళ్ళ పార్టీ మీద ఎక్కువ కేసులు పెట్టాయి. అవును, వాళ్ళ పార్టీలో వైసీపీ ఉన్న పార్టీలో వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని అనగదొక్కడం. ఓకే, అయితే 2019 తర్వాత మనకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరిగిందా? జరగలేదండి. ఏం జరగలేదు. ఏం జరిగింది? ఒక కంపెనీ తీసుకొచ్చారా? మద్యపానం నిషేధం చేశారా? నిరుద్యోగ యువతలకు ఉద్యోగాలు ఇచ్చారా? జాబ్ క్యాలెండర్ తీసుకొచ్చారా? ఏదైనా ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ఒక్క కంపెనీ ఏదైనా తెచ్చారండి? ఒక్క అంటే ఒక్క కంపెనీ. పరిశ్రమలు చాలా వస్తున్నాయి, చాలా పరిశ్రమలు చేసుకున్నామన్నారు. నిరుద్యోగులు అంటున్నారు, నిరుద్యోగులు సచివాలయ ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు కదా. సచివాలయ ఉద్యోగులు గతంలో అయితే సెక్రటరీ విఆర్ఓ వాళ్ళు ఉండేవారు. విఆర్ఓ వాళ్ళు ఉంటూ కూడా వాళ్ళకు సాలరీ బేస్ పక్కన పెడితే ఒక్క విలేజ్కి, ఒక పంచాయతీకి మేబీ చూసుకున్నా 7-8 విలేజెస్ ఉంటాయి. ఒక పంచాయతీకి చూసుకున్నా మేబీ 7-8 విలేజెస్ ఉన్నప్పుడు విఆర్ఓ సెక్రటరీ వాళ్ళు 24 అవర్స్ పని చేసేవాళ్ళు. 24 అవర్స్ పని చేసేవాళ్ళు. ఇప్పుడు సచివాలయాలు ఉన్నాయి. సచివాలయంలో మేము వెళ్ళి చూసిన సందర్భాలు చాలా ఉన్నాయి. 25 మెంబర్స్ కానీ 18 మెంబర్స్ కానీ కూర్చుంటే దాంట్లో పని చేసే వాళ్ళు 3-4 మెంబర్సే ఉంటారు అంతే. కూర్చోబెట్టించుకుని పని చేస్తున్న వాళ్ళకి సాలరీస్ ఇస్తున్నాడు. బట్ అది మన రాష్ట్రానికి నష్టమే కదా. 25 మందికి 30,000తో వేసుకున్నా కూడా అది కూడా వాళ్ళకి నష్టమే కదా. ఒక పంచాయతీలో 8 విలేజెస్ ఉన్నప్పుడు ఆ 8 విలేజెస్కి కూడా అక్కడ 25 మెంబర్స్ పనిచేస్తున్నారు. కానీ ఇంటి దగ్గరకే పరిపాలన ఇచ్చినాము అంటున్నారు. సరేనా, ఇంటి దగ్గరకే పరిపాలన ఇచ్చినారు. ఎవరికి ఇచ్చినారు? ఒక విలేజ్లో వాలంటీర్స్కి 5,000 ఇచ్చినారు. వాలంటీర్స్కి 5,000 ఇచ్చినారు. సరే, ఇంటి దగ్గరకు వస్తారు. రేషన్ అనుకోండి, రేషన్ ఇంటింటి దగ్గరికి పంపిస్తున్నాము అంటున్నారు. కానీ రేషన్ ఇంటింటి దగ్గరికి పంపిస్తుంటే ఏమవుతుంది? ఆ బండి ఎప్పుడు వస్తుందో వాళ్ళకి తెలియదు. విలేజెస్లో ఉండే వాళ్ళకి బండి కూలిపోవాలన్నా ఇంకొకటి చేసుకోవాలన్నా రేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఒక 3-4 డేస్ వెయిట్ చేయాలా. అదే మన స్టోర్ అయితే వాళ్ళు ఎప్పటికప్పుడు వెళ్ళి వేపించుకుని వస్తుంటారు. అది అంటే ప్రస్తుతం చెప్పిన పథకం అయితే వాలంటీర్ వ్యవస్థ అయితే ఉద్యోగం కాదంటారు. ఎలా ఉద్యోగం అవుతుందండి? వాలంటీర్ 3 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారానే ప్రతి ఒక్కరికి ఇప్పుడు 5 గంటలకి పింఛన్ అందిస్తున్నాం. ప్రతి ఒక్క సంక్షేమ పథకం ఇంటికే వెళ్ళి అందిస్తున్నాం. చాలా దాదాపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 32 లక్షల మందికి సొంత ఇల్లు కళ నెరవేర్చామంటే దాంట్లో ముఖ్యంగా వాలంటీర్ పాత్ర చాలా ఉంది అంటున్నారు. అవి కూడా ఉద్యోగాలే. వాలంటీర్ పాత్ర కూడా చాలా ఉంది. ఎందుకంటే ఈసారి వైసీపీకి మీరు టీడీపీకి ఓటేస్తే వైసీపీలో వస్తుంది మీ రేషన్ కార్డు కావచ్చు, మీ పింఛన్ కావచ్చు, మీ భూములు కావచ్చు, మీకు ఇచ్చే ఏవైనా కూడా మేము కట్ చేస్తామని చెప్పేసి వాళ్ళ పర్సనల్ బయోడేటా కూడా ఇప్పుడు తీయడానికి వాలంటీర్లు అనేవాళ్ళు సహకరిస్తున్నారు. అంటే ఇంటి దగ్గరికి వెళ్ళి చాలా మనం చూస్తూ ఉన్నాం పేపర్స్లో కానీ. వాళ్ళు అంటే ఆవేదన గురైన వాళ్ళు కూడా మీడియా ముందు వచ్చి చెప్పడం రీసెంట్లీగా మనం చూసాం. ఆ వ్యవస్థను అనేది తీసుకొచ్చాడు. ఇకపోతే ఫిష్ మార్ట్, అవి ఫిష్ షాప్ అనేది అన్ని పెట్టినాడు. కానీ ఒక MBA చేసిన, అంటే ఏ చెట్టుకి గాలి మనం అనడంలో, ఒక ఇంటర్ చేసిన వాళ్ళకి ఒక జాబ్ చేయాలని ఉంటుంది. డిగ్రీ, MBA, CA చేసిన వాళ్ళకి ఒక్కొక్క జాబ్ చేయాలని ఉంటుంది. కానీ నువ్వు అందరినీ కలిపి ఒకే ఎడ్యుకేషన్, అన్ని ఎడ్యుకేషన్స్లో తేడా ఉండగా అన్ని ఎడ్యుకేషన్స్ చేసినా కూడా అందరికీ ఒకే సమానంగా ఇస్తున్నావు. కానీ 5,000 ఇస్తున్నావు. వాళ్ళకి ఏదో నువ్వు ఏదైనా చెప్తే నీ బండి పెట్రోల్కి ఇచ్చే దానికే సరిపోతుంది. కర్ణాటకకి ఇక్కడికి 10-11 రూపాయలు డిఫరెన్స్ ఉంది. మొత్తం అన్ని నిత్యావసర సరుకులు కావచ్చు, అన్ని టోటల్తో అన్నీ పెంచినారు. అన్నీ పెంచిన తర్వాత నీ సొంత డబ్బులో లేకపోతే రాజారెడ్డి మీ తాత డబ్బులేమి ఇవ్వట్లేదు ప్రజలకు. ఈరోజు సుమారు మనకు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కందిపప్పు 60-70 ఉంది. కానీ ఇప్పుడు ఎంత ఉంది? 130 రూపీసే ఉంది. సగం పెంచినావు నువ్వు. ఆ పెంచుతూ ఉచిత పథకాలకు ఇస్తున్నావు. నిత్యావసర సరుకుల పైన మొత్తం అన్ని పెంచడం జరిగింది. ఓకే, అయితే 2019 తర్వాత అప్పుడు కూడా జగన్మోహన్ గారు సింగిల్ గానే వచ్చారు, ఇప్పుడు కూడా సింగిల్ గానే వస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకుని వస్తుంది. అంటే జగన్ని ఎదుర్కోలేక పొత్తు పెట్టుకున్నారో వాళ్ళు అంటున్నారు. ఎదుర్కోలేక పొత్తు అయితే పెట్టుకోలేదని. ఒక రాక్షస పరిపాలన. ఈ యుద్ధం చేయాలంటే, ఒక రాక్షసుని యుద్ధం చేయాలంటే మంచి వ్యక్తులు మనం పురాణంలో ఎన్నో చూస్తుంటాం. ఒక రాక్షసుని పడగొట్టాలంటే పొత్తు అనేది ఉంటే కానీ జరగదు అతనికి. అంటే జరగదంటే ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వమే వస్తుంది. పురాణాలను మనం ఉన్నాము. రామాయణంలో వచ్చేసేసి మనకు శ్రీరాముడు రాక్షసుని చంపడానికి అంటే రాక్షసుడు అనేది జగనాసుర రాక్షసుడు అంతే. జగనాసురుడు శ్రీరాముడు వచ్చేసి ఒక దేవుళ్ళు వాళ్ళ సహాయం కూడా తీసుకున్నాడు అప్పట్లోన. ఎందుకంటే ఈ జగనాసురు అనే రాక్షసుని చంపాలంటే దేవుళ్ళు లాంటి వాళ్ళు సహాయ సహకారాలు ఎంత ఉంటే అది జరిగింటాయంటే, ఇప్పుడు మాకు ప్రత్యక్ష దైవమైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు దేవుడితో సమానం. అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా నరేంద్ర మోడీ పెద్ద ఆయన గారు, వాళ్ళు దేవుడు లాంటి వాళ్ళు సహాయం తీసుకుని ఈరోజు ఈ జగనాసురు లాంటి రాక్షసుని ఈరోజు పొత్తు పెట్టుకుని అతనితో పొత్తు పెట్టుకోవడం వల్ల ఈ జగన్మోహన్ రెడ్డికి భయం అనేది మొదలైంది.
భయం అనేది మొదలైంది. ఇంకా మళ్ళీ చాలా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఏమంటున్నాడు, చొక్కా మడత పెడతామని. కానీ నువ్వు చొక్కా మడత పెట్టేలాగే మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నీ కుర్చీని మడత పెట్టి అది అలాగే ఆ కుర్చీని ఓపెన్ చేసి కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి మేమందరం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులతో అందరు కూడా కావచ్చు, అందరూ కష్టపడి కూడా ఒక ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ పార్లమెంట్లోనూ అభ్యర్థులు పక్కన పెడితే ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ నారా చంద్రబాబు నాయుడు సార్ గారే నిలబడినారు అనేటట్టుగా ఈసారి అందరూ కసిగా అయితే పని చేస్తాము. నెక్స్ట్ తెలుగుదేశం ప్రభుత్వమే రాబోతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, మంగళగిరి నుంచి మనకు ప్రతి చోట నిలబడ్డారు. ఈ ఎన్నికల్లో 4 చోట్ల అంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు నిల్చున్న చోట, బాలకృష్ణ గారు నిల్చున్న చోట, చంద్రబాబు నాయుడు నిల్చున్న చోట, యువ నాయకుడు నారా లోకేష్ నిల్చున్న చోట మహిళల్ని వైసీపీ పార్టీ నిలబెట్టింది. అంటే మహిళల చేతే మిమ్మల్ని ఓడిస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. దీనికి కామెంట్? ఆ ఓడిచ్చేదానికి కూడా మేము ఒకటే చెప్పదలుచుకుంటున్నాం. వైనాట్ 175 అని జగన్మోహన్ రెడ్డి ఎలా అంటున్నాడో, కుప్పము మాదే, ఈసారి పులివెందులు కూడా మాదే. అతనికి క్యాండిడేట్స్ కూడా దొరక్క లోకల్లో ఉండే వాళ్ళని తీసుకురాక వేరే దగ్గర నుంచి తీసుకొచ్చినారు. అంటే తెలుగుదేశం పార్టీతో ఎన్డీఏ పొత్తుని తను తట్టుకోలేక వేరే వలస పక్షులను తీసుకొచ్చి పెడుతున్నాడు. వలస పక్షులను తీసుకుని వచ్చి కూడా ఈరోజు ఈ వైసీపీ ప్రభుత్వము తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడే అతనికి అర్థమైపోయింది నేను ఇక రాను అని. అతను అది తట్టుకోలేక ఈ విమర్శలు చేస్తున్నాడు. ఖచ్చితంగా సంక్షేమ పథకాలు అయితే మేము చేసాము, ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు వెళ్ళాయి, వాలంటీర్ వ్యవస్థ నుంచి ప్రతి ఒక్క పాలన అందించాము. మీ ఇంటి మంచి జరిగింటే నాకు ఓటేయండి, నేను మీ బిడ్డ అని అంటున్నారు. ఖచ్చితంగా ఈసారి సంక్షేమ పథకాలు మనం గెలిపిస్తామని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఇంకా సంక్షేమ పథకాలంటే తను సంక్షేమం అంటే ఏది చేసినాడు? సంక్షేమం అంటే ఒక పేదలకు వెళ్ళి ఇచ్చారు, స్కూల్స్ ఇంప్లిమెంట్ చేశారు, మంచి ఫుడ్ పెడుతున్నారు చిన్నారులకు. దాని తర్వాత వసతి వసతి దీవెన, విద్యా దీవెన ద్వారా విద్యార్థులకు అమౌంట్ ఇస్తున్నారు, అమ్మఒడి ఇస్తున్నారు, చేయూత ఇస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అవన్నీ మంచి సంక్షేమ పథకాలే కదా. సంక్షేమ పథకాలంటే అభివృద్ధి అనేది రాష్ట్రంలో అభివృద్ధి అనేది చేసి తర్వాత మళ్ళీ సంక్షేమ పథకాలు పెట్టాలి. సపోజ్ ఇప్పుడు మన కియా కంపెనీ ఉంది, మా పరిగి పక్కన లోకల్గా 2 గార్మెంట్స్లు ఉన్నాయి. ఆ కట్టే వాళ్ళు ట్యాక్స్, ఆ ట్యాక్స్ని కట్టి పల్లె సంక్షేమ పథకాలు పెడితే అది సరిపోతుంది. ఇతను అలా కాకుండా సరే అమ్మ ఒడి ఇస్తున్నాడు, ఫస్ట్ సారి 15,000 ఇచ్చాడు, రెండోసారి 14,000 ఇచ్చాడు, మూడోసారి 13,000 ఇచ్చినాడు. అదే ఏమని చెప్పినాడు, మాట తప్పినాడు. దాంతో కూడా మాట తప్పినాడు. నేను మాట తప్పలేదు, మాట తప్పింటే నాకు ఓటు వేయద్దండి అన్నారు. కానీ ఈ విషయంలో మాట తప్పినాడు, అన్ని విషయాల్లోనూ మాట తప్పినాడు. ప్రతి ఒక్క మీ ఇంట్లో 2 కానీ 3 కానీ చదువుకుంటే ఎంతమందికి ఒక్కొక్కరితో చొప్పున 15,000 ఇస్తా అన్నాడు. కానీ ఇద్దరు చెప్పినారు, కానీ ఒక్కరికే ఇస్తున్నారు. మరి మాట తప్పాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఎలా ఓటు వేయాలా? అంటే 2019 తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. అప్పుడు ప్రపంచం మొత్తం సంక్షోభంలో మునిగిపోయింది. సో నా ప్రజల్ని కాపాడుకుని జగన్మోహన్ రెడ్డి గారు కరోనా నుంచి కాపాడడం కోసం ప్రయత్నం చేశారు. అందుకోసమే సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టారు. అభివృద్ధి ఇంకా జరుగుతుందని చెప్పారు. అభివృద్ధి జరుగుతుంది అంటే ఆ రోజు ఏం చెప్పినావు, ప్రత్యేక హోదా పైన ఇప్పటికీ కూడా సంచలనంగా మారింది ఏదంటే ఆంధ్రప్రదేశ్కి ఏదైనా రాజధాని ఉందండి? 3 రాజధానులు అసలు అవి కూడా లేవు. 3 రాజధానులు పోనీ ఒక్క ఇటుకు పేర్చినారా? పోనీ చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో అమరావతిలో కడితే దాన్ని గ్రాఫిక్స్ అన్నారు. అదే గ్రాఫిక్స్లో ఈరోజు కూర్చొని పని చేస్తా అన్నారు. గ్రాఫిక్స్ అయినా కూడా పని చేయకూడదు కదా. గ్రాఫిక్స్ అయినప్పుడు ఎలా కూర్చొని పని చేస్తారు జగన్మోహన్ రెడ్డి? అది సరిగా బాగాలేదనే కదా విశాఖకు తరలిపోవడం అంటే అక్కడ ఎలాగో విశాఖలో తనకు ఏదో కన్నుబడి ఉంటుంది భూమి పైన, కానీ దాన్ని ఎలాగా నాకు అనుకూలంగా దాన్ని చేర్చుకోవాలా. అక్కడికి విశాఖలో తనకేదో వచ్చే ఇన్కమ్ ఏదో ఉంది కాబట్టి తను విశాఖకి తరలించాలనుకుంటున్నాను. విశాఖపట్నంలో మనకు ఓడరేవు ఉంది, దాంతోపాటు మనకు విమానాలు రావడానికి, రాకపోకలు రావడానికి హైవే ఉంది, 3 సదుపాయాలు ఉన్నాయి. మనకు అనుకూలం ఉంటుంది. ఏమన్నా పరిశ్రమ రావాలన్నా పరిశ్రమలకు వచ్చే వాళ్ళు అదే ఏం చూస్తారంటే విమానం ఎయిర్పోర్ట్ ఉందా, మనకు ఓడరేవు ఉందా, రైల్వే సౌకర్యం ఉందా, హైవే ఉంది, ఇది చూస్తాయి. 4 సకరాలు అక్కడ ఉన్నాయి. దాంతో విశాలమైన భూమి ఉంది. అందుకోసం పరిశ్రమలు తెప్పించడానికి విశాఖ తరలి వెళ్ళామంటున్నారు. విశాఖకు తరలివెళ్ళడం ఇప్పుడు మన రాష్ట్రానికి అభివృద్ధి చేయాలంటే విశాఖకు వెళ్ళాలని అవసరం లేదండి. అమరావతిలో కట్టించినవే ఉన్నాయి. పక్క రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. గతంలో సీఎం ఎవరైనా ఓటమి గెలుపు అనేది సహజం. ఓడిపోయిన వాళ్ళు ఏదైనా పథకాలు పెడితే వాళ్ళు రన్ చేస్తున్నారు.
అలాగా ఇప్పుడు ఇతను మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే అదే ఇన్కమే కూడా ఇక్కడ కూర్చొని చేయొచ్చు కదా. అతను 3 రాజధానులు కాదు కదా, ప్రతి ఒక్క జిల్లాలు డివైడ్ చేసినప్పుడు ఒక్కొక్క జిల్లాకి నేను ఎయిర్పోర్ట్ కడతానని చెప్పినాడు. ఒక్కొక్క జిల్లాకి ఎయిర్పోర్ట్ కడతానని చెప్పినాడు. ఎయిర్పోర్ట్ కాదు కదా, కనీసం హెలిప్యాడ్కి వేయడానికి కూడా ఇది లేదు. అలాంటి మనిషి ఈరోజు విశాఖకి వెళ్ళి మా అభివృద్ధి చేస్తాడంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అంత అమాయకంగా కనిపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి. సొంత చెల్లికి అమ్మకే న్యాయం, వాళ్ళ అమ్మకే న్యాయం చేయని మనిషి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికి న్యాయం చేస్తారండి చెప్పండి. కుటుంబ రాజకీయాలు చేయని కూడా చెప్పాడు కదా, నాకు కుటుంబంతో అవసరం లేదు, ఎందుకంటే కుటుంబ రాజకీయాలు చేయకూడదు, కుటుంబ పాలన చేసే వాళ్ళు వేరు, నేను ప్రజల కోసం. మరి కుటుంబ రాజకీయ పరిపాలన నేను చేయను అన్నాడు కదా. మరి గతంలో ఈ జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు అమ్మడు ఆ రోజే షర్మిలకు చెప్పొచ్చు కదా, నేను జైల్లో ఉంటాను, లేకపోతే నా భార్యని నేను పంపిస్తాను పాదయాత్రకి, నువ్వు వెళ్ళొద్దు షర్మిల అని అప్పుడు చెప్పలేదు. మరి అప్పుడు ఆ మాట చెప్పలేదు కదా. వాళ్ళు ప్రేమగా వచ్చారు, అన్న కోసం ప్రేమగా వచ్చారు, అదే చెల్లి కోసం ఇవ్వలేదు కదా. ఎందుకంటే ఇతను చేసే పని ఇంకా తను తేడం తీసుకొస్తే నా కుర్చీకి ఇక్కడ ఎసరు పెడతాదని ఇతను భయంతో ఈ రోజు షర్మిలాని బయట పెట్టడం జరిగింది. ఓకే, అయితే 2019లో అన్న వదిలిన బాణము వచ్చిన షర్మిల గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారు. అదే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చూసి ఆంధ్రప్రదేశ్లో అన్నపైనే ప్రతిరోజు అదే ఇప్పుడు ఆమె రాజకీయ పరంగా అన్న మీద ప్రేమతో వచ్చిండొచ్చు, కానీ తను కూడా ఏదన్నా తనకు ఒక పోస్ట్ అనేది ఇచ్చింటే తను కూడా కంటిన్యూ అయ్యేది కదా. రాజకీయ పరంగా తను దూరం పెట్టేపటికి ఆమె కూడా అర్థమైంది, అతను జగన్మోహన్ రెడ్డికి స్కిల్స్ అనేవి ఒక అర్థమైంటాయి కాబట్టి ఆమె కూడా సైడ్కి వచ్చింది, స్వచ్ఛందంగా వాళ్ళ నాన్న పార్టీ పెట్టుకుని చేయడం అనేది జరుగుతుంది. ఓకే, అయితే మనకు రాష్ట్ర రాజకీయాలు పక్కన పెట్టి పెనుగొండ నియోజకవర్గం తీసుకుందాం. పార్థసారథి గారు మనకు గతంలో ఎమ్మెల్యే గారు ఎంపీగా చేశారు. ఈసారి మనకు ఖచ్చితంగా ఎమ్మెల్యే అభ్యర్థి గారే ఉంటాయని చాలామంది ఆశపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేయక ముందు కూడా పార్థసారథి గారే ఎమ్మెల్యే అభ్యర్థి, కానీ చివరి నిమిషంలో పార్థసారథి గారి పేరు కనపడలేదు, ఎంపీగా కూడా కనపడలేదు. ఫస్ట్లో సబితమ్మ గారు వచ్చారు. ఆనాడు పెనుగొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మొత్తం తెలుగుదేశం పార్టీ జెండాలు తగలబెట్టారు, ఫ్లెక్సీలు తగలబెట్టారు. ఆ సంఘటనలో మీరు కూడా చాలా బాధపడ్డారు, ఏడ్చారు కూడా. ఎందుకు అంత కారణం ఏంటి? కారణం ఏమంటే ఇప్పుడు రాజకీయంలో వచ్చేసి మనం పెనుగొండ అనుకున్నాం, ఎస్పెషల్లీ నేను ఇది పెనుగొండలో గతంలో మాకు తెలిసినంత వరకు మా పార్థసారథి గారు ఎమ్మెల్యేగా ఉంటారనే అందరూ అనుకున్నాము. బట్ దాంతోపాటు సవితమ్మక్క గారు అన్నే పనులు చేసినారు, ఒకే దాంట్లో ఒకే మండలం ఒకే కాన్స్టిట్యున్సీలోనే అటు పని చేసుకుంటూ ఇద్దరు వచ్చినారు. పార్థసారథి గారు సవితమ్మ గారు ఇద్దరు పని చేసుకుంటూ వచ్చినారు. కానీ మేమేమనుకున్నామంటే పెద్ద ఆయన గత 37 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న మనిషి, ఎంపీగా చేసినాడు, జడ్పీ చైర్మన్గా చేసినాడు, ప్రతి ఒక్క టీటీడీ బోర్డు మెంబర్గా చేసినారు, అన్ని పదవులు అనుభవించినారు. తన పదవి కావాలని ఏ రోజు అనుకోలేదు. ప్రతి పార్లమెంట్లో కావచ్చు, తనకున్న దాంట్లో పట్టణాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్క మంచి పని చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పార్థసారథి గారని ప్రతి ఒక్కరు చెప్తారు. కానీ ఇవ్వకపోవడం అనేది మాకు బాధేసింది. అంటే పార్థసారథి గారికి టికెట్ ఇవ్వలేకపోయారు, ఎందుకు ఇవ్వలేదు అంటే ఏం చేశారంటే మేము ఆ రోజు అన్నని అడిగాం, ఎందుకన్నా ఏమి అంటే మంచి పరిపాలన చేసినందుకు ఇవ్వలేకపోయారా అంటే మా పార్థసారథి గారు ఒకటే చెప్పారు, నేను తెలుగుదేశం పార్టీలోనే ఉంటా, చచ్చిన బ్రతికిన తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకునే ఉంటాను అనేసేసి ఆ మాట చెప్పి అధిష్టానం నిర్ణయించింది. సవితమ్మ కానీ పార్థసారథి కానీ ఇద్దరు లోకలే, మేము ఇక్కడే ఉంటాము, అధిష్టానం ఏదైతే నిర్ణయించిందో దాన్ని కట్టుబడి మనము పార్టీకి పని చేయాలా అని తను చెప్పడం అయితే జరిగింది. పార్థసారథి గారు ఒకవేళ ఎమ్మెల్యే అభ్యర్థి అయ్యి సవితమ్మ కాకుంటే ఎలా ఉండే పరిస్థితి? అటు శంకరనారాయణ గారు ఉండి ఇటు ఈయనే ఉండి ఎలా ఉండేది? ఖచ్చితంగా శంకరనారాయణ ఉన్న ఇంకొక ఇప్పుడు ఉషశ్రీ వలసపక్షి మనకు కళ్యాణదుర్గం నుంచి వచ్చిన వలసపక్షి ఉషశ్రీ గారు వచ్చినా కూడా ఈసారి ఏది వచ్చినా కూడా పెనుగొండ నియోజకవర్గం వీళ్ళెంతమందిని అన్లోకల్ వాళ్ళని తీసుకొచ్చి పెట్టినా కూడా పెనుగొండ నియోజకవర్గంలో గెలిచేది తెలుగుదేశం పార్టీనే. హిందూపూర్ పార్లమెంట్లో గెలిచేది కూడా తెలుగుదేశం పార్టీని. ఓకే, తెలుగుదేశం పార్టీ అయితే ఇక ఉషశ్రీకి వైసీపీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమె వచ్చారు, మంత్రి కూడా ప్రజెంట్ మంత్రి గారుగా ఉన్నారు, పనిచేస్తున్నారు. ఓకే, ఆమెకి వ్యతిరేకంగా మనకు ఉండేదంటే మనకు ఆపోజిట్ క్యాండిడేట్ మన సవితమ్మ గారు కూడా అన్నపూర్ణేశ్వరి కూడా పేరు ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య యుద్ధం ఎలా ఉండబోతోంది? గతంలో తెలుగుదేశం ప్రభుత్వము కానీ మన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి అందరికీ కూడా సమానంగా పని చేసుకొచ్చారు, సమానంగా పని చేసినారు. దురదృష్టవశాత్తు ఓడిపోవడం జరిగింది 2019లో. ఇప్పుడు ప్రజలు అందరూ మేల్కొన్నారు. ఎవరు వస్తే
ధర్మవరం నుంచి శంకర్ నారాయణ గారు వచ్చారు. శంకర్ నారాయణ గారు ఏం చేసినారో, ఎవరి మీద కేసులు పెట్టినారో, వాళ్ళ కోసం వైసీపీ ప్రభుత్వం రావాలని పోరాడిన వాళ్ళ కోసం వాళ్ళు కేసులు పెట్టుకుని వాళ్ళు గ్రామాల్లోకి వస్తుంటే చెప్పులతో కొట్టిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రజలు అన్నీ చూస్తూ గమనిస్తుంటారు కాబట్టి దాన్ని ప్రజలందరూ దృష్టిలో పెట్టుకుని ఈసారి మన టీడీపీ అభ్యర్థులు ఎవరైనా నిలబడిని ఈసారి మన తెలుగుదేశం ప్రభుత్వాన్ని ముందుకు తీసుకురావాలని ప్రతి ఒక్క కార్యకర్త అజెండాతో ఉన్నారు. ఓకే, అయితే తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడితే చాలా చోట్ల వలసలు ఎక్కువ ఈ మధ్య. టీడీపీ పార్టీలు ఈ రోజు ఉంటే గంట సేపుకి వైసీపీలోకి పోతున్నారు, వైసీపీలో సాయంత్రం ఉంటే మసలో టీడీలోకి వస్తున్నారు. ఏంది ప్రభావం ఇది? ప్రభావం ఏది అంటే మనము ఒక పార్టీకి నిబంధనతో కష్టపడినప్పుడు ఆ రకంగా పోతే మీరు ఇంతకు ముందు మాట్లాడినట్టుగా పార్థసారథి గారు ఎమ్మెల్యేగా ఇస్తూ మళ్ళీ ఇవ్వలేదన్నప్పుడు పోస్ట్ పోన్ చేసిన సందర్భంలో అలా పార్టీ మీద ఇంట్రెస్ట్ లేక పార్టీ మీద వాళ్ళకు ఒక నిబంధత లేకుండా ఉండే వాళ్ళే నాకు తెలిసి పార్టీ మారాలనుకుంటారండి. కానీ అలాగనే పార్థసారథి గారు పార్టీ మారలేదు. ఎన్ని ఆఫర్స్ వచ్చినా ఏదైనా మారలే. ఉంటే ఈ పార్టీలో ఉంటా, లేకపోతే రాజకీయంలో తెలుగుదేశం పార్టీకి పని చేస్తా అని చెప్పినాడు. చనిపోయినా కూడా తెలుగుదేశం జెండా కప్పుకొని చనిపోతా అని చెప్పినాడు. ఓకే, అయితే 10 సంవత్సరాలు ఇదే తెలుగుదేశం పార్టీలో పెనుగొండ నియోజకవర్గంలో ఒక మహిళా నాయకురాలుగా పనిచేసిన అనురాధ గారు వైసీపీలోకి వెళ్ళిపోయారు. అనురాధ గారు మంచి మిత్రులు కూడా మీకు. కారణం ఏంటి? ఆమె కూడా చెప్పారు, చాలా బాధలు పడ్డాను, చాలా హింసకు గురయ్యాను, ఇబ్బందులు పడ్డాను, చెప్పుకోలేని బాధలు చాలా ఉన్నాయి, అందుకోసం తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చేసాను అన్నారు. పార్టీ కోసం అయితే మేమందరం కష్టపడినామండి. పార్టీ కోసము గతంలో అటు బీకే పార్థసారథి గారు కావచ్చు, ఇటు సవితమ్మ గారు కావచ్చు, పెనుగొండ నియోజకవర్గంలో ప్రతి గ్రామాల్లోనే పనిచేసినాము. మనకు చంద్రబాబు సార్ గారు పెట్టిన ప్రతి సూపర్ 6 ప్రోగ్రామ్స్ కావచ్చు, ఇదేమి కర్మ కావచ్చు, ప్రతి ఒక్క ప్రోగ్రామ్స్ జనాల్లోకి స్ప్రెడ్ అయినాయంటే ఒక 24 అవర్స్ కూడా వర్క్ చేసిన సందర్భాలు ఉన్నాయి. దాంట్లో ఇకపోతే మనకు పార్టీలో నాకు తెలిసి తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న మహిళలకైతే ఏ లోటు లేదండి పెనుగొండ నియోజకవర్గంలో. ఆమె చాలా బాధపడింది, ఆమె చెప్తున్నారు, కష్టపడ్డాను, ఇబ్బంది పడ్డాను, చెప్పుకోలేని వేదన. అలాంటి వేదన అనేది మనకి అవమానాలు జరిగాయి అన్నారు. చివరికి గుర్తింపు లేదు, కష్టపడే వాళ్ళకి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలు గుర్తింపు రాలేదు అంటున్నారు. ఆమె గుర్తింపు రాలేదనేది పక్కన పెడితే గుర్తింపు ఉంది కాబట్టే మహిళా కార్యదర్శిగా ఇవ్వడం అనేది జరిగింది పెనుగొండ నియోజకవర్గంలో అనురాధ గారికి. అప్పట్లో ఆమె మండల అధ్యక్షురాలుగా చేసినారు, జిల్లా అధ్యక్షురాలుగా చేసినారు. గుర్తించి మన పార్టీలో గతంలో పార్టీ ఉన్నప్పుడు పార్టీ లేనప్పుడు కష్టపడిందని చెప్పేసి పార్థసారథి గారు మళ్ళీ అందరూ కూడా వాళ్ళ కుటుంబం గుర్తించి కార్యదర్శిగా ఇవ్వడం అయినా. వైసీపీ నుంచి ఇక సోషల్ మీడియా నుంచి అయితే కొన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది, తప్పదు. సోషల్ మీడియా నుంచి మేము చేస్తున్న సోషల్ మీడియా కామెంట్స్ అవి ఇవి బట్ ఎదుర్కోవాల్సి ఉంటుంది, అది న్యాచురల్. అది ఓకే, ఒక మహిళా కార్యకర్తగా పనిచేస్తున్నారు. మహాశక్తి అనే కార్యక్రమంలో ప్రతి ఒక్క మహిళల దగ్గరికి మీరు వెళ్తున్నారు యాజ్ ఏ మహిళలుగా. కేవలం తెలుగుదేశం పార్టీలో మహాశక్తి గురించి వివరించడానికి మహిళల్ని సపరేట్ వింగ్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఎలా ఉంది పల్లెల్లో స్పందన, ఎలా ఉంది మహాశక్తి గురించి? ఆసక్తి ఏముంది అంటే ఇక్కడ ఫ్రీ పథకాలు వచ్చేసేసి మనకు వంటకి గతంలో మనకు ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు కూడా దీపం పథకం మీద నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మనకు గ్యాస్ సిలిండర్స్ ప్రొవైడ్ పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు మనకు గ్యాస్ నుంచి 3 సిలిండర్లు ఇస్తున్నారు. 3 సిలిండర్లు అంటే ఇది ఒక ఫ్యామిలీ, ఒక చిన్న ఫ్యామిలీ 3 సిలిండర్లతో హాయిగా బతకగలదు. 3 సిలిండర్లు ఓకే, 1 ఇయర్కి సరిపోతుంది. మళ్ళీ వచ్చేసి ఇంకా నెలకు ఆర్టీసీ బస్ ఛార్జెస్ ఫ్రీ అనమాట. ఆర్టీసీ బస్ ఛార్జెస్ రాష్ట్రం అంతా మహిళలకి ఫ్రీ అనమాట, మహిళలకు ఫ్రీ. మళ్ళీ వచ్చేసి మనకు రైతన్నలకు వచ్చేసి 20,000 రైతులకు అన్నదాత కింద ఇస్తున్నారు. మహాశక్తి పథకం కింద మనకు నెల ఒక మహిళకు 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు ఉన్న మహిళకు 1,500 రూపాయల అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక పింఛన్ పోతే ప్రతి ఒక్కరికి వికలాంగులకు 6,000, మన పింఛన్ వచ్చేసి 4,000 దాటితో ఇవ్వడం అనేది జరుగుతుంది. పింఛన్ ఇస్తారు. ఇప్పుడు బీసీలకు 50 పింఛన్. మళ్ళీ మనకు బీసీలకు మనకు ఉన్న అన్నంటే బీసీ కులాలు దాదాపుగా మనకు 140 పైనే ఉన్నాయి. బీసీ కులాలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్లకు రక్షణ చట్టం అనేది తీసుకురావడం జరిగింది. దాన్ని అందరూ కూడా మంచిగా భావిస్తున్నారు. ఓకే, అయితే చంద్రబాబు నాయుడు గారు ఏ మేనిఫెస్టో పెట్టినా కూడా అది ఎన్నికల వాహకే ఉంటుంది. ఎన్నికలు అయిన తర్వాత చెత్తబుట్లో పడేస్తారని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కామెంట్స్ చేశారు. చంద్రబాబు నాయుడు హామీలని ఉత్తుత్తి హామీలే.
చంద్రబాబు నాయుడు పార్టీ అయిపోయింది, తెలుగుదేశం పార్టీ కథ కంచికే, ఈసారి నేనే రాబోతున్నాను, సీట్లు తగ్గచ్చు కానీ ఖచ్చితంగా గెలిచేది నిలిచేది వైసీపీ పార్టీని, తెలుగుదేశం పార్టీకి గల్లంతు అంటున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం గల్లంత్ అనేది ఈ జగన్మోహన్ రెడ్డి ఊహ అంతే. తను వాళ్ళ ఆత్మ వచ్చి మాట్లాడుతున్నాడు చూడు, ఆత్మలో తను ఏదైనా మాట్లాడుకుని వచ్చేమో కానీ ఈసారి తెలుగుదేశం ప్రభుత్వమే ఖచ్చితంగా 2024లో తెలుగుదేశం గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. తెలుగుదేశం ప్రభుత్వంలో తనకు ఒకటే అయిపోయింది, పొత్తులు వచ్చినాయి, పొత్తుంది కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం రాదు అని చాలా మంది అంటున్నారు. తన సంక్షేమ పథకాలు నిన్న మేనిఫెస్టోలు విడుదల చేసినప్పుడు ప్రజలకు మహిళలకు అన్ని ఉపయోగపడే మేనిఫెస్టోలే తను చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేయడం అనేది జరిగింది. అవన్నీ చూసి ఓర్చుకోలేక ఈ జగన్మోహన్ రెడ్డి ఈ బూటకారపు మాటలు అనేది చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు యువగల్లం అనే పేరుతో నారా లోకేష్ గారు పాదయాత్ర చేశారు, సుదీర్ఘ ప్రయాణం చేశారు, చాలా మందితో మమేకమయ్యారు, చాలా మంది యువతతో సెల్ఫీ దిగారు, వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ గారి మీద ఆరోపణలు చేశారు వైసీపీ నాయకులు, చంద్రబాబు నాయుడు కూడా చేశారు. చివరికి నారా లోకేష్కి పప్పు అనే పేరు కూడా పెట్టారు. గతంలో ఉండే నారా లోకేష్ గారు ఇప్పుడు లోకేష్ గారు ఎలా? గతంలో పప్పు అనే నారా లోకేష్ గారు ఇప్పుడు వాళ్ళకి నిప్పైనారు, అంతే కదా. శత్రువులు ఒక్కొక్కసారి శత్రువుని చూసి మనం చాలా ఒక్కొక్కసారి మెచ్చుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే నేర్చుకుంటాం, చాలా నేర్చుకుంటాము. మా నారా లోకేష్ గారు శత్రువులు అంటే వాడు నన్ను వాళ్ళకు అనుగుణంగానే ఫుడ్తో సహా తన నడవడికలన్నీ నేర్చుకుని కూడా ఈరోజు ఒక నారా లోకేష్ అనేవాడు పప్పు కాదు నిప్పు అనే రూపంగా ఈరోజు నారా లోకేష్ గారు తయారవడం అనేది మా తెలుగుదేశం పార్టీకి ఎంతో కూడా ప్లస్ పాయింట్గా మేము అనుకుంటున్నాము. నారా లోకేష్ గారు తెలుగుదేశం ప్రభుత్వం రావడం మా అందరికి కూడా మంచిది. నారా లోకేష్ గారు పాదయాత్ర కూడా చాలా సమస్యలు విన్నాను, ముఖ్యంగా యువత సమస్య తెలుసుకున్నాను అని చెప్పారు. దానికోసం మా సూపర్ 6తో పాటు కొన్ని పథకాల్లో ఒక పథకం సపరేట్ పెట్టేశారు, యువగలం నిధి కింద నారా లోకేష్ గారు. ఎందుకంటే ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో కూడా నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క కమ్యూనిటీతోనూ మీటింగ్ అనేది పెట్టడం జరిగింది నారా లోకేష్ గారు. యువగలంలోన ప్రతి ఒక్క కమ్యూనిటీలో వాళ్ళు ఏ కమ్యూనిటీలో ఏ ఇబ్బందులు ఉన్నాయి, అలా దాంతో పడితే యువతకు జాబ్ క్యాలెండర్ పైన వాళ్ళు చదువుకుంటూ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకు వలసలు వెళ్ళిపోతుంటాయి కూడా వాళ్లకు ఉద్యోగాలు ఈసారి ఇస్తామని యువగలం కింద వాళ్ళు వేరే పని చేసుకుంటూ ఉన్నా కూడా నెల నెల వాళ్ళకు యువగలం కింద 3,000 అనేది ఇవ్వడం అనేది వాళ్ళకు జరుగుతుందని చెప్పడం మంచిది. ఇక పెనుగొండ నియోజకవర్గం చివరిగా ఒక ప్రశ్న, పెనుగొండ నియోజకవర్గంలో ఏ అభివృద్ధి జరిగింది, గతంలో జరగాల్సింది ఉంది, సమస్యలు ఏమైనా చూసారా? ఒకవేళ తెలుగుదేశం పార్టీ వస్తుంది ఖచ్చితంగా చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ వస్తే ఏం చేయబోతారు అభివృద్ధి? తెలుగుదేశం ప్రభుత్వంలో ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అయితే పరిపాలన కాదు కదా, ఏది ఒక ఇటుకు కూడా పేర్చలేదు, ఒక హౌసింగ్ కాదు కదా, ఒకటి ఏది కట్టలేదు. అంటే గత తెలుగుదేశం ప్రభుత్వం కట్టిండే దాంట్లోకే రంగులు మార్చి రాత్రి రంగులు మార్చడము, జీవోలు పాస్ చేయడము, అది నేను కట్టించడం అనడము ఈ జగన్మోహన్ రెడ్డికి అచ్చొచ్చిందనమాట. ఇక మన తెలుగుదేశం ప్రభుత్వంలో ఇప్పుడు మన లోకేష్ గారు పాదయాత్ర చేయడము, మామూలుగా అన్నీ చేయడంలో లోకల్ లీడర్స్ వాళ్ళందరూ చేసేసి ముఖ్యంగా మన పెనుగొండ నియోజకవర్గంలో ఆల్మోస్ట్ అన్ని రోడ్స్ ఏవైనా వేసినారు అంటే తెలుగుదేశం ప్రభుత్వమే వేసింది. దాంతో కూడా చిన్న ఇంకా ఉన్నాయి, వాటన్నిటిలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా అవన్నీ హామీలు అనేది నెరవేరుస్తుంది. అభివృద్ధి జరిగింది ఇది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే అని చెప్పి గతంలో చెప్పారు, ఇప్పుడు చెప్తుంది. దానికి ఉదాహరణ 600 ఎకరాల్లో దాదాపు మెడికల్ కాలేజ్ రావడం, కొండపైకి రోడ్డు రావడం, నీటి సమస్య తీరడం, కొండపైకి పెనుగొండలో డబుల్ రోడ్ రావడం, ఇవన్నీ వైసీపీ అభివృద్ధి కదా. ఎప్పుడు చేసినారండి? ఒక 6 నెలల్లో 1 year కింద చేసినారు. ఒక 3 kilometerల రోడ్డు వేసినారండి, అంతే. 3 kilometerల రోడ్డు వేసి దాన్ని తిప్పి గ్రాఫిక్స్ లాగా మేము ఈరోజు చేసినామంటే ఆంధ్రప్రదేశ్లో లేకపోతే పెనుగొండ నియోజకవర్గంలో అంత అమాయకులు ఏం లేరు కదా. ఏంది చేసినారు? వాళ్ళు బాగుపడినారు అంతే. వైసీపీలో ఉన్నటువంటి శంకరనారాయణ వాళ్ళ తమ్ముడు వాళ్ళు బాగుపడినారు అంతే. ఏది చేసినారు, ఏది అనేది అభివృద్ధి అనేది పెనుగొండ నియోజకవర్గంలో జరగలేదు కూడా. ఓకే, అభివృద్ధి జరిగింది కదా పెనుగొండలో అంటే ఏ ప్రభుత్వంలో జరిగిందండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ జరిగింది? ప్రతి కొండ రోడ్డు వేసారు, డబుల్ రోడ్లు వేసారు ఊళ్ళో, గ్రామంలో. అవును, చాలా ఉన్నాయి కదా. మెడికల్ కాలేజ్ వచ్చింది. సరే అండి, కొండపైన వచ్చేసి కొండపైకి శ్రీకృష్ణదేవరాయలు కొండపైకి రోడ్డు వేసిందని అంటున్నారు కాబట్టి 2012లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి గతంలో రోసయ్య గారు సీఎంగా ఉండింది. అలాగే రఘువీరారెడ్డి గారు, అలాగే పార్థసారథి గారు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. రోసయ్య గారుతో మాట్లాడి పార్థసారథి గారు, రఘువీరారెడ్డి గారు మాట్లాడి అప్పట్లో గతంలో వచ్చేసి కొన్ని నిధులు అనేది కేటాయించడం జరిగింది. కేటాయించిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే పార్థసారథి గారు అక్కడ అనేది రోడ్డు వేపించడం జరిగింది.
అది మళ్ళీ ఇకపోతే మెడికల్ కాలేజ్ అంటున్నారు. మెడికల్ కాలేజ్ అనేది అక్కడ ఎందుకు కట్టాల్సి వచ్చిందంటే శంకర్ నారాయణ గారు అక్కడ ఎందుకు కట్టాల్సి వచ్చింది అంటే గతంలో అక్కడ ఉన్నటువంటి భూమిపైన కన్నేసి అక్కడ ఊరికే శిలాపథకాలు అనేది పెట్టడం జరిగింది. ఆ తర్వాత అక్కడ ఉన్న భూములన్నీ వాళ్ళు లాగేసుకోవడం జరిగింది. శంకర్ నారాయణ గారు గతంలో వచ్చినప్పుడు ఒక రేకుల షెడ్లో మాత్రమే ఉండేవాళ్ళు. ఏ రోజు కూడా ఇప్పటికీ కూడా కొన్ని గ్రామాల్లో చాలామంది శంకర్ నారాయణ గారు కంకర్ తోలిచ్చినారు, రోడ్స్ వేసిన. రోడ్లు శాఖ భవన మంత్రిగా ఉన్నా కూడా కనీసం మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఒక రోడ్డు వేసిన పాపాన అనేది శంకర్ నారాయణ గారికి లేదు ఏ రోజు కూడా. ఇంకా కాలేజ్ అనేది కట్టడం అయితే అస్సలు జరగలేదు. ఎందుకు అక్కడ ప్లాన్ వేశారంటే అక్కడున్న భూములన్నీ వాల్యూస్ అన్నీ ఉన్నాయి, అవి తీసుకోవాలనే ఉద్దేశంతోనే వాళ్ళు అక్కడ ఊరికే మెడికల్ కాలేజ్ అనేది అక్కడ తీసుకొచ్చిన తర్వాత చుట్టుపక్కల భూములన్నీ వాళ్ళు లాగేసుకున్నారు. ఆ తర్వాత రేకుల షెడ్ నుంచి ఇతను బంగ్లా కట్టుకోవడం జరిగింది. అలాగే ఉషశ్రీ గారు మనకు కళ్యాణదుర్గం నుంచి వచ్చారు, పెనుగొండ ఎమ్మెల్యే అభ్యర్థి. ఇప్పుడు వచ్చిన తర్వాత ఆమె కూడా అంతే. ఇప్పుడు అక్కడ కూడా కళ్యాణదుర్గంలో ఏ రకంగా చేసిందో వాళ్ళే కూడా మన పెనుగొండ నియోజకవర్గానికి ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థిని కేటాయించి పంపించిన తర్వాత చాలామంది వాళ్ళే వీడియోస్ తీసి సోషల్ మీడియాలో పెట్టిన సందర్భాలు చాలా చూస్తున్నాము, పత్రికల్లో చూస్తున్నాం. మా కళ్యాణదుర్గం నుంచి మన టీడీపీ వాళ్ళు కాదండి, మా టీడీపీ వాళ్ళు చెప్పలేదు, వాళ్ళ వైసీపీ వాళ్ళే ఆమె దగ్గర ఉన్న వాళ్ళే వీడియోస్ అనేవి చేసి మా కళ్యాణదుర్గం నుంచి ఒక అనుకొండ లాంటి ఉషశ్రీ గారు ఈరోజు పెనుగొండ కొండకు రావడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి భూములు, అక్కడ ఉన్నటువంటి ఇసుకలు, అక్కడ ఉన్నటువంటి ఏదైనా బిజినెస్ మ్యాన్లు వాళ్ళు జాగ్రత్తగా ఉన్న సందర్భాలు అనేది ఒక వీడియో రూపంలో వాళ్ళే నిరూపించడం జరిగింది. రాజకీయాల పక్కన పెడితే వీరు ఒక ఉద్యోగినిగా ఒక కంపెనీలో పేరుతో సూపర్వైజర్ హెచ్ఆర్గా చేస్తున్నారు. ఎలా ఉంది అనుభవం? ఎలా ఉంది అనుభవము? మనిషికి మనము జాబ్ అనేది చాలా అవసరం. రాజకీయ పరంగా సామాజిక సేవ చేయాలన్న ఆలోచన ఉన్నా కూడా మనకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్, ఒక ఎథిక్స్, ఒక కమ్యూనిటీ స్కిల్స్ అనేవి మనకంటూ మనకు అనుగుణంగా మార్చుకోవాలి అంటే ఒక జాబ్ అనేది ఖచ్చితంగా ఎంత చదువుకున్న వాళ్ళకి అంత జాబ్ అనేది చాలా ప్రియారిటీగా ఉంటుంది, ప్రిఫరెన్స్గాను ఏదో ఒకటి అన్ని విధాలుగా బాగుంటుందని నేను ఒక కంపెనీలో జాబ్ అనేది చేయడం జరుగుతుంది. ఆ కంపెనీలో జాబ్ చేస్తున్నందుకు కూడా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కంపెనీలు మన పెనుగొండకు తీసుకురావడం జరిగింది. అదే కంపెనీలు సుమారుగా ఒక 40-50 వేల మంది ఉద్యోగాలు ఈరోజు చేస్తున్నారు. ఎక్కడి నుంచో 5 నుంచి చదువుకున్న వాళ్ళు కూడా ఈరోజు ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళ కుటుంబాలు పోషించుకోగలుగుతున్నారు. ఓకే, అయితే మీరు చిన్నప్పటి నుంచే మీ బాధ్యత, మీ కుటుంబ బాధ్యత మోసుకుంటూ మీ చెల్లెల్ని చూసుకుంటూ మీరు ఒక స్టేజ్కి వచ్చారు. ఇంకా భవిష్యత్తులో మంచి జరిగిందని కోరుకున్నాం. అయితే మీ సిస్టర్స్కి వాళ్ళకి ఏమేమన్నా ఉంది అంటే మీ ఏం ద్వారా వాళ్ళకి ఏమైనా చేయాలనుకుంటున్నారా? దాని తర్వాత అదేవిధంగా మీ పిల్లలకు అంటే మీకు డ్రీమ్ ఏమన్నా, మీరు పడ్డ కష్టము బాధలు ఇలా లేకుండా మీ భవిష్యత్తులో మీ పిల్లలకి ఏం చేయాలనుకుంటున్నారు? ముందుగా మీ సిస్టర్ గురించి చెప్పండి. మా సిస్టర్స్ గురించి అంటే వాళ్ళకు ఒక మంచి ఫ్యామిలీకి ఇవ్వడము. వాళ్ళు ఉన్నారు, చదువుకున్నారు, వాళ్ళు కూడా ఇంటర్ వరకు చదువుకున్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు పిల్లలు ఫ్యామిలీ వాళ్ళు కూడా సేఫ్ అనమాట. వాళ్ళు కూడా ఇప్పుడు ఒక ఉన్నతమైన స్థాయిలోనే ఉన్నారు. ఇంకా మాకు ఏదైనా వాళ్ళ డ్రీమ్ ఏదైనా ఉంది అంటే వాళ్ళ ఫ్యామిలీస్లో వాళ్ళ హస్బెండ్స్ కూడా వాళ్ళకు ఓకే చెప్పేందుకు ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు. సో హ్యాపీ వాళ్ళు. ఇంకా నా వరకు వస్తే మా అబ్బాయి ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంకా మా అబ్బాయి వాళ్ళు ఏదైతే చదువుకోవాలి అనే వాళ్ళకి డ్రీమ్ ఉంటుందో ఆ డ్రీమ్ని వచ్చేసి వాళ్ళకు అనుగుణంగా మనం ఫోర్స్ చేసి చదివించడం కంటే వాళ్ళు ఏదైతే మేము కావాలనుకుంటారో కష్టంగా మనకు ఏదో మా అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు బాధపడతారులే అనుకునేసేసి మనకు నచ్చకపోయిన జాబ్ చేయించడం అలా కాకుండా వాళ్ళకి ఏదైతే నచ్చుతుందో ఆ జాబ్ చేయించి ఒక మంచి ఉన్నతమైన స్థాయిలో చూడాలని ఒక ఆలోచన. ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి? ఎన్నికలకు మాస్ ఛార్జ్ మనం న్యూస్ ద్వారా ఈ ఎన్కౌంటర్ ద్వారా ఓటర్స్ కావచ్చు, ప్రజలకు కావచ్చు, ముఖ్యంగా మహిళలకు కావచ్చు, యువతకు కావచ్చు, ప్రతి ఒక్కరికి ఏం సందేశం ఇవ్వబడుతున్నారు? ఏం సందేశం ఇస్తారు? మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళామణులకు కావచ్చు, యువతకు, నాతోటి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు, మన ప్రతి ఒక్క కార్యకర్తలకు, ప్రతి ఒక్క ఓటరు మహాశయులకు అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాము. గతంలో వైసీపీ ప్రభుత్వం అనేది ఇది నీచమైన పరిపాలన. జగన్మోహన్ రెడ్డి పరిపాలన అనేది ఎలా ఉంటుందంటే తను ఒక సైకో పరిపాలన. అంటే సైకో అంటే ఒక తనకన్నా ఒక సీఎం అనే
ఒక అహంతో తనకన్నా వ్యక్తి వయసులో పెద్దవాళ్ళైనా కూడా నేను చెప్పినట్టే జరగాల, నేను చెప్పినట్టే మీరు వినాలా అనే అంత ఒక స్థాయితో కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి గారి సలహాదారులతోనే తీసుకుని తను ఈరోజు వైసీపీ పరిపాలనలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నట్టేట ముంచడం అనేది ఈ జగన్మోహన్ రెడ్డి చేశారు. ఇకనైనా కూడా మనము మన భూములు, మన పిల్లలు, మన ఫ్యామిలీస్, మనందరూ కూడా మన పిల్లలకు భవిష్యత్తు తరం ముందుగా బాగుండాలంటే మీరందరూ ముఖ్యంగా గమనించి మన నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారు, అమరావతి రూపశిల్పి అయినటువంటి మన అమరావతి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈసారి ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ అభ్యర్థి ఎవరైనా నిలబడినా కూడా కేవలం అన్ని నియోజకవర్గంలోనూ మన నారా చంద్రబాబు నాయుడు గారు నిలబడినారు అనేంత కసిగా ఈసారి మనందరం కూడా మే 13న సైకిల్ గుర్తుకు అందరూ ఓటు వేయించి గెలిపించాలని ప్రార్థిస్తున్నాం. మీరు కూడా తెలుగుదేశం పార్టీ వీడి త్వరలో వైసీపీలోకి పోతారు అని పుకార్లు వస్తున్నాయి. మీకు వైసీపీ వాళ్ళు భారీ ఆఫర్ ఇచ్చారు, ఖచ్చితంగా వైసీపీలోకి వెళ్ళిపోతారని రూమర్లు వస్తున్నాయి, నిజమేనా? ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో పిలుస్తున్నారు అనేది అయితే మామూలుగా చర్చ అయితే జరుగుతుంది. కానీ వాళ్ళు పిలిచిన ఆఫర్స్ పెట్టిన తెలుగుదేశం పార్టీకి స్వచ్ఛందంగా పనిచేస్తాము. డబ్బులు తీసుకుని అయితే మాకు పరిపాలన అవసరం లేదు. స్వచ్ఛందంగా మేమైతే తెలుగు మహిళలంతా పెనుగొండ నియోజకవర్గంలో పని చేస్తాము. ఎవరు కూడా వైసీపీకి వెళ్ళే ప్రసక్తి లేదు. నేను కూడా టీడీపీని వదిలి వైసీపీలోకి వెళ్ళనని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ నుంచి ఈ మధ్యకాలంలో చాలా చోట్ల చాలామంది పార్టీలు మారుతున్నారు, వైసీపీలోకి వెళ్తున్నారు. ఇదే క్రమంలో ఇదే తరుణంలో సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఉన్న మీరు కూడా త్వరలో వైసీపీలోకి వెళ్ళిపోతారు. వైసీపీ నుంచి కూడా పిలుపు వస్తుంది, ఓ భారీ అమౌంట్ కూడా మీకు ప్యాకేజ్ ఇస్తామని ఆఫర్ చేశారని విన్నాం. మీరు కూడా వైసీపీలోకి వెళ్ళిపోతారా? మీరు అడిగిన దానికి నేను కూడా చెప్పదలుచుకున్నాను. వైసీపీలోకి వెళ్ళడం అనేది అయితే జరగదు. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం అనేది ఒక క్రమశిక్షణ గల పార్టీ, నీతి నిజాయితీ, ఒక కట్టుబాటు ఉన్నటువంటి పార్టీ, ఎథిక్స్ విలువలు లేని పార్టీ ఏదైనా ఉందంటే వైసీపీ పార్టీను. ఈ వ్యక్తిత్వం అని వదులుకొని వ్యక్తిత్వం లేని చోటుకు వెళ్ళం కూడా. అలాగని మా రాజకీయ గురువు, మా ఊరు వచ్చేసి చిర్లోపల్లి, ఒక మారుమూల ప్రాంతం. ఎక్కడంటే కర్ణాటకకి ఎంటరు, ఆంధ్రాకి లాస్ట్ బార్డర్ అనమాట. అక్కడి నుంచి మేము చేస్తుంటే పలానా వ్యక్తిగా గుర్తించి మాకు రాజకీయ భిక్ష పెట్టింది అంటే మాకు బీకే పార్థసారథి గారు అప్పట్లో గుర్తించి కూడా వాళ్ళ రాజకీయ భిక్ష పెట్టారు మాకు పార్థసారథి గారు, వాళ్ళ కుటుంబము. అలాగే మేము కూడా మా గురువు అయినటువంటి బీకే పార్థసారథి గారి అడుగుజాడల్లోనే నడుస్తానని కూడా తెలియజేస్తున్నాము. బ్రతికున్నా చచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ ఒక వీర జవాను, ఒక మన ఇండియా బార్డర్లో ఎలాగైతే కష్టపడుతున్నా మేము కూడా తెలుగుదేశం పార్టీకి అలాగే కష్టపడతాము. వీర జవాను వాళ్ళు ప్రమాదవశాత్తు మరణిస్తే మన జాతీయ జెండాను ఎలా అయితే కప్పి వాళ్ళని చేస్తారో అలాగే కూడా అంత నిజాయితీగా చేస్తారో మేము కూడా అలాగే ఒక ఎథిక్స్ అనేవి పెట్టుకుని మేము కూడా చనిపోతే ఒక టీడీపీ జెండానే కప్పుకొని చనిపోతాను కూడా ఈరోజు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ప్రలోభాలకు కానీ లొంగేదైతే ఉండదు. నేను తెలుగుదేశం పార్టీలోనే ఉంటా, తెలుగుదేశం పార్టీకే పని చేస్తా అని తెలియజేస్తూ స్టార్జీ మన్నం న్యూస్ ఎన్కౌంటర్ నుంచి ఈరోజు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ సభ్యులుగా హిందూపురం పార్లమెంట్ నుంచి బీకే పార్థసారథి గారు పోటీ చేస్తున్నారు. ఆయనకు పోటీగా శాంతమ్మ గారు వైసీపీ తరఫున, పెనుగొండ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థినిగా సబితమ్మ గారు, ఆమెకు పోటీగా ఉషశ్రీచరణ్ గారు. ఎలా ఉండబోతుంది ఇద్దరు ఇక్కడ పరిస్థితి? వీళ్ళిద్దరు పెనుగొండ నియోజకవర్గంలో మనకు ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగానే కళ్యాణదుర్గం నుంచి వచ్చిన ఉషశ్రీచరణ్ గారు, అనుకుంటైనటువంటి ఉషశ్రీచరణ్ గారు వచ్చినా కూడా ఇంకా ఎవరిని తెచ్చి జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టినా కూడా వాళ్లకు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే పెనుగొండ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే వైసీపీ దాంట్లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి ఒక్కరికి కూడా బీఫామ్ ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క మనిషి కూడా దొరకలేదు. అది అందరు గమనించాలా. అది గమనిస్తూ ఉంటే ఇక మనకు ఉషశ్రీచరణ్కి ధీటుగా సవితమ్మ గారు 50,000 భారీ మెజారిటీతో గెలవడం అనేది ఖచ్చితంగా గెలుస్తారు, మేమందరూ గెలిపిస్తాము అనేసి ఈ న్యూస్ ద్వారా, స్టార్జీ న్యూస్ ద్వారా మేము తెలియజేస్తున్నాము. అలాగే ఇకపోతే హిందూపూర్ పార్లమెంటు బీకే పార్థసారథి గారు కూడా ఎంతో ఎక్కువ మెజారిటీతో, అత్యధిక మెజారిటీతో పార్లమెంట్లోనే తను ముందుగా పార్లమెంట్లోనూ అటు
కాన్సెన్సీలో పెనుగొండలోను హిందూపూర్ పార్లమెంట్లోను మా బీకే పార్థసారథి గారు సవితమ్మ గారు ఇద్దరు కూడా భారీ మెజార్టీతో గెలుస్తారు. మేము కూడా ఓటేస్తాము, వేయించి గెలిపిస్తామని తెలియజేస్తున్నాం. హిందూపూర్ పార్లమెంట్ కావచ్చు, పెనుగొండ నియోజకవర్గం కావచ్చు, వైసీపీ పార్టీ అన్లోకల్ వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం అనేది జరిగింది. ఎందుకంటే అలా తెలుగుదేశం ప్రభుత్వంలో లోకల్ వాళ్ళని అనేసి నారా చంద్రబాబు నాయుడు పెట్టడం జరిగింది. పెనుగొండ నియోజకవర్గంలో సవితమ్మ గారు, మనకి హిందూపూర్ పార్లమెంట్లో బీకే పార్థసారథి గారు, బాలకృష్ణ గారు ఈసారి భారీ మెజార్టీతో గెలవబోతున్నాము, గెలుస్తాము. అలాగే కూడా వలసగా వచ్చిన వలస పక్షులు ఈసారి అస్సాంకి వెళ్తారు. తెలుగుదేశం పార్టీ 2024లో గెలుస్తుంది. అప్కమింగ్ 2024 సీఎం ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు గారని మేము చెప్పుకుంటాము. అలాగే అప్కమింగ్ పార్లమెంట్ హిందూపూర్ పార్లమెంట్ ఎంపీ ఎవరంటే బీకే పార్థసారథి గారు. పెనుగొండ నియోజకవర్గం 2024 అప్కమింగ్ ఎమ్మెల్యే ఎవరంటే సవితమ్మక్క గారు. అలాగే మనకు ఇకపోతే జగన్మోహన్ రెడ్డి కుర్చీని ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ మడతపెట్టి అలాగే సీఎం కుర్చీని చంద్రబాబు నాయుడు గారికి మేమనేది ఇవ్వడంగా జరుగుతుంది. బ్రో, మేమైతే ఎవరు భయపడము, మీ వైసీపీ వాళ్ళకి కానీ ఎవరికి భయపడేది లేదు. 2024 తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. మీరంతా కూడా ఈసారి అస్సాంకి అనేది వెళ్ళడం అయితే జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తున్నాం. ప్రాణం పోయినా సరే పార్టీ మారను, మోరల్ వాల్యూస్ ఇంపార్టెంట్. కేవలం డబ్బుకు ప్రలోభాలకు దేనికోసం దేనికో ఆశపడి పార్టీ మారే పార్టీ మాది కాదు. క్రమశిక్షణతో కూడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మా నాయకులు, మా గురువు గారు ఏం చెప్పారు మేము అదే ఫాలో అవుతాం అనే సిద్ధాంతం మీద ఒక చనిపోతే ఒక వీర జవానికి జాతీయ జెండా కప్పి ఎలా గౌరవిస్తారో అతనికి, అలాగే మేము చనిపోయినా మా సేవల మీద తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకొని చనిపోతామని చెప్పారు మన బీబీ గారు. తన విలువైన సమయంతో పాటు ఎన్నో విషయాలు మనకు చెప్పారు. మీ సమయాన్ని మాకు కేటాయించి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు. ఓకే, చూసామండి. మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఇంకా ఇంటర్వ్యూలో కలుస్తాం. స్టే ట్యూన్, స్టార్ట్ చేయమనండి.